మా ఈ అంతర్ముఖ ప్రయాణంలో శక్తిపాత సిద్ధ మహాయోగ పాత్ర ఎటువంటిది? తప్పకుండా అండి. అంతర్ముఖ ప్రయాణం అంటే మన చిత్తం శుద్ధి కావడం, లేదా శూన్యం అవ్వడము, లేదా తమోరజ సత్వగుణాలు మూడు కూడా నిద్రణ స్థితిలోకి వెళ్ళడం. అయితే మిగతా చోట్ల మిగతా మార్గాల్లో ఏమవుతుందంటే స్వయంగా సాధకుడు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. తన చిత్తంలో ఉన్న తమోగుణంతో సంబంధించి కానీ, రజోగుణంతో సంబంధించి కానీ, ఈవెన్ సత్వగుణంతో సంబంధించిన ఏ గుణాలతో సంబంధించిన విషయాలైనా సరే అన్ని రకాల సంస్కార గుణ వాసన మీద సాధకుడి యొక్క ప్రయత్నంతో బయటపడాల్సి ఉంటుంది. ఇక్కడ శక్తిపాత సిద్ధ మహాయోగంలో ఏం జరుగుతుంది అంటే గురువు వలన, గురువు కృపతో ఒక సాధకులు శక్తి జాగరణ జరిగాక ఆ శక్తి ఏదైతే జాగృతి జరుగుతుందో ఆ శక్తి ఈ గుణాల మీద స్వయంగా శక్తి ప్రసరితం అవుతుంది. నేను అని ఉండి నాకు సంబంధించి ఆయన చెప్పుకునే ఏదైతే చిత్తం ఉంటుందో, నా చిత్తానికి సంబంధించి ఏ గుణాలు వాసన ఉంటాయో, నాకు శక్తి జాగరణ జరిగినప్పుడు నాలో నా యొక్క శక్తి స్వయంగా నా గుణాల మీద ప్రసరితం అయ్యి ఆ గుణాల మీద ప్రతిప్రసరితం అవ్వడం వలన అతి సహజంగానే ఆ గుణమే నిర్వీర్యం అయిపోతుంది. ఆ గుణమే గుణరహిత స్థితికి వెళ్ళిపోయి సత్వగుణ స్థితిలో నుంచి పూర్తిగా నిద్రణ స్థితిలోకి అన్ని గుణాలు వెళ్ళిపోతాయి. సో త్వరగా మన ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తి చేసుకొని మోక్ష స్థితికి వెళ్ళడం త్వరగా పూర్తి అవుతుంది. మిగతా చోట్ల మనకి ఏమవుతుందంటే జరుగుతుంది, అక్కడ సాధకుడు ప్రయత్నం చేయాలి. ఇక్కడ సాధకుడు ప్రయత్నం కొంచెం ఉంటుంది, జ్ఞానం కొంచెం ఉంటుంది, గురుకృప ఉంటుంది. దాంతోపాటు మెయిన్గా శక్తి, తన యొక్క శక్తిని ప్రతిప్రసవం చేయటం వల్ల ఆ గుణాల మీద ప్రసరితం చేయడం వల్ల త్వరగా పూర్తి అవుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.